మహాగణుడ మహోన్నతుడు అయిన దేవ, సకలాశీర్వాదములకు కారణభూతుడైన రాజా, నీ మాటలు ధ్యానించుటకు మేము సిద్ధపడుచుండగా మాతో మీరు మాట్లాడి స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా ప్రాణములను తెప్పరిల్ల చేసి నీ వాక్కుతో నడిపించి నీ శక్తితో మమ్మల్ని నింపమని. ఏదో నామమాత్రంగా విని వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యం అనేటువంటిది మా హృదయంలో పనిచేసి మా జీవితాలను వెలిగించి నెమ్మదితో నిలబెట్టినట్లుగా సహాయం చేయండి. యేసు శక్తి కలిగిన నామములో మీరు మాతో మాట్లాడతారని విశ్వసిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని ఈ విధంగా దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి కన్నీటి బొట్టును దేవుడు ఆనందముగా ఆశీర్వాదకరముగా మార్చును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యములో మనం పరిశీలిస్తే గడచిన రోజు క్రితం మొన్నటి రోజున మీతో పంచుకున్న విషయం ఏమిటంటే, హెబ్రీ పత్రికలో భక్తుడు పత్రిక వ్రాస్తూ ఏశావు లాంటోడు మీలో పనిచేస్తున్నాడేమో, జాగ్రత్తగా చూడండి. ఆ ఏశావు భ్రష్టుడు, వ్యభిచారి, అలాంటి వాడు మీలో ఉన్నాడేమో, జాగ్రత్త అనేటువంటి పదాన్ని భక్తుడు వాడాడు. ఏమిటి ఆ ఏశావులో ఉన్న ఆ డేంజరస్ లక్షణం? ఏశావు ఆత్మ అంటే ఏమిటి? ఏశావులో పనిచేసిన సాతాను శక్తులు ఏశావుని ఎలాగు నడిపించాయి? కొన్ని మాటలు ధ్యానం చేశాం. వాటిలో ప్రాముఖ్యంగా తాత్కాలికమైన వాటి కొరకే చావాలి అనేటువంటి ఓ మనస్సు, దేవుని పిల్లలమైనటువంటి మనము సిలువను ఎత్తుకొని మనల్ని మనము ఉపేక్షించుకొని క్రీస్తుని వెంబడించే మనం తాత్కాలికమైనటువంటి వాటికి భయపడకూడదు, అధైర్యపడకూడదని, ధైర్యంతో సాగిపోవాలని, చావు అనే ఆలోచన అపవాది కలిగిస్తూ కలవర పెడతాడని, చిన్న చిన్న వాటికే కృంగిపోయేటట్లుగా సాతాను చేస్తాడని, ప్రతిదానికి భయపడుతూ కలవరపడుతూ కాక ప్రభు మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలని, మరణం అనేటువంటిది దేవుడు మనల్ని తీసుకెళ్ళినప్పుడే మనం అప్పగించుకోవాలని, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడతారని కొన్ని విషయాలు మొన్నటి రోజున మనము ధ్యానం చేశాం. అదే అంశాన్ని కొనసాగిస్తూ అసలు ఏశావు ఎలాంటోడు? ఏశావులాగా ఉండొద్దు అంటే ఏశావు స్వభావం ఎందుకు ప్రభువుకి నచ్చని స్వభావం తనలో ఉందో అవి ఏంటో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. తాత్కాలికమైన వాటి కొరకు చావాలనుకున్నాడు. చాలా మంది యవనస్తులలో ఇదే ఆత్మ పనిచేస్తుంది. ఆ అమ్మాయి నాతో మాట్లాడట్లేదు, నన్ను మోసం చేసింది, నేను చచ్చిపోతానంటాడు. ఆ అబ్బాయి నాతో మాట్లాడట్లేదు, నన్ను మోసం చేశాడు, నేను చచ్చిపోతానంటుంది. నువ్వు బ్రతుకుతుంది ఎందుకు? ఎందుకు బ్రతుకుతున్నావు? చిన్న చిన్న వాటికా? ఆ అమ్మాయి మాట్లాడనంత మాత్రాన చచ్చిపోవాలా? ఆ అబ్బాయి మాట్లాడనంత మాత్రాన చచ్చిపోవాలా? ఈరోజు మనుషులు చావు అనే ఆలోచన రావడం వెనక పెద్ద కారణాలు కూడా ఏముండట్లేదండి. కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోయారని తీరా ఆరాధిస్తే చిన్న చిన్న కారణాలు. చిన్న చిన్న ఒక తల్లి అంట ఒక మాట అనిందంట, నన్ను ఆ మాట అంటదా మా అమ్మ అని ఆమె తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందంట. ఏమన్నది తల్లి? ఏమన్నది? నీకు వయసు వస్తుందమ్మా, జాగ్రత్తగా ఉండు, కుర్రోళ్ళు బయట బాలేదు, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు చెప్పిందంట.
జాగ్రత్తలు నాకు చెప్పిందంటే నేను మంచిదాన్ని కాదని మా అమ్మ అనుకుంటుందేమోనని ఏమే భ్రమపడి చచ్చిపోయింది ఆ సహోదరి. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, తాత్కాలికమైన వాటి కొరకు చావు అనే ఓ ఆలోచన ఏశావు ఆత్మలో ఉంది. ఆ ఏశావులో పనిచేసిన ఆ దురాత్మ ఈ రోజున చాలా మంది జీవితాల్లో పని చేస్తుంది. చిన్న చిన్న వాటికే చచ్చిపో, అప్పులున్నాయి చచ్చిపో, ఆ బాధలున్నాయి చచ్చిపో, నిందొచ్చింది చచ్చిపో, అవమానం వచ్చింది చచ్చిపో. ఎందుకు చావాలి? చచ్చి ఏం సాధించాలి? ఎందుకు బ్రతుకుతున్నాం మనం? అసలు ఈ ఏశావు జీవితాన్నంతా ఆలోచిస్తూ ఒకటి చావు చావు చావు, నేను చచ్చాలనుకుంటున్నా, నాకు ఇది కావాలన్న. ఇంకొకటి ఏంటంటే, ఓ వైపున యాకోబేమో గర్భములో ఉన్నప్పుడే నేను ముందు రావాలి అని ఓ పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాటలో యాకోబు ఓడిపోయాడు. ఏశావే ముందొచ్చాడు. ఒక్క నిమిషం ముందు ఎవరొచ్చినా వాడే జ్యేష్ఠుడు, రెండో వాడు చిన్నవాడు. ఇప్పుడు యాకోబుకి ఆశీర్వాదానికి, జ్యేష్ఠత్వపు అవకాశానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడు పోరాడాడు, ప్రయత్నం చేశాడు. ఆ చిన్న వయసులోని ఆ నెలల కుర్రోడు ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నములో యాకోబు విఫలమైపోయాడు. అవకాశం లేదిక. ఏశావు వచ్చేసాడు. కానీ అవకాశం లేకపోయినా ఎక్కడైనా నాకు అవకాశం దొరుకుతుందేమోనని దాదాపు 20 సంవత్సరాలు పైగాని యాకోబు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అవకాశం దొరికింది, ఏ మాత్రము వదులుకోలేదు. యాకోబు ఒక ఆశతో బ్రతుకుతున్నాడు. ఏమిటి ఆశ అంటే, ఎప్పటికైనా నేను జ్యేష్ఠుణ్ణవ్వాలి. యాకోబుకున్న ఆశలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూస్తుంటే, ఇక్కడేమో జ్యేష్ఠుణ్ణవ్వాలని ఆశ, ఓ రాత్రి పెనుగులాడిన చోటేమో తాను ఆశీర్వదింపబడాలనే ఆశ, అందరికంటే గొప్పవాడు అవ్వాలనేటువంటి ఓ ఆశ. ఆశతో యాకోబు కొనసాగింపబడుతుంటే, ఏశావు ఆశపడింది ఏదైనా ఉందా అంటే, తాను అవకాశం అయిపోయాక ఆశపడ్డాడు, కానీ ఆశపడాల్సినటువంటి వయసులో ఆశపడలేదు. ఆశపడటం అంటే, శారీరక ఆశలు ప్రతి మనిషికి ఉంటాయి. నేను తినాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి, అటెళ్ళాలి, ఇటెళ్ళాలి. అవన్నీ తాత్కాలికమైన, క్షణికమైనవే. ఆధ్యాత్మిక ఆశలంటూ ఏశావుకి ఏమీ లేవండి. యాకోబు జ్యేష్ఠుడు అవ్వాలనే ఓ ఆశ ఉంది. యాకోబు ఆశీర్వాదం పొందాలనే ఓ ఆశ ఉంది. యాకోబు కుటుంబం అంతా దీవించబడాలనే ఓ ఆశ యాకోబుకుంది. ఏశావుకున్న ఆశ ఏంటి? ఆధ్యాత్మిక ఆశ ఏశావుకి ఏమీ లేదు. ఆధ్యాత్మిక ఆశ లేనోన్ని దేవుడు కూడా ఆశీర్వదించడండి. ఈరోజు నీకు ఓ ఆశ ఉందా? అయ్యా నేను దర్శనాలు చూడాలి, అయ్యా నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి, అయ్యా నేను కొత్త భాషలు మాట్లాడాలి, అయ్యా నేను ఇంకా గొప్పగా వాడబడాలి, అయ్యా నేను ప్రసంగించే స్థాయికి వెళ్ళాలి, అయ్యా నేను గంటలు గంటలు మోకరించి ప్రార్థన చేయాలి, అయ్యా నేను ఇంకా ప్రభువులో ఎదగాలి, అయ్యా నేను ఇంకా అని ఆధ్యాత్మికమైన ఆశలు ఉన్నాయా? ఈ లోకపు ఆశలు, కోరికలు కొంతకాలమే, క్షణికమైనవి. కానీ ఆధ్యాత్మిక ఆశ పరలోకంలో నీకు ఉన్నత బహుమానాన్ని తీసుకొస్తుంది. ఈరోజు ఆశ ఉందా? అటువంటి ఆశ కలిగి మనం ముందుకెళ్తున్నాము. ఏ ఆశ ఉంది మనలో? జబదై కుమారుల తల్లి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా ఆశ ఒకటేనయ్యా, నా పిల్లలు నీ కుడి ప్రక్కన ఒకరు, ఎడం ప్రక్కన ఒకళ్ళు ఉండాలయ్యా, అదేనయ్యా నా ఆశ. ఈరోజు ఏం ఆశ పడుతున్నావు? ఏశావు జీవితంలో అతడు భ్రష్టుడు అవ్వడానికి ఏశావు స్పిరిట్ ఏంటంటే, ఆధ్యాత్మిక ఆశలు లేకుండా చేస్తుంది. ఈ రోజున నీకు ఆశలు ఉన్నాయా? నిజంగా నువ్వు ఆధ్యాత్మికమైన ఆశలు ఏమైనా కోరుకున్నావా? ఈ లోకంలో నాకు తిండి కావాలి ప్రభువా, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి ప్రభువా అని కోరుకున్నావు, మంచిదే. కానీ నీ ఆత్మకు అవసరమైన ఆశలు సంగతి ఏంటి? అసలు ఎందుకు బ్రతుకుతున్నామండి? ఒక ఆశ లేకుండా
అసలు ఏశావు జీవితంలో అతను ఎలా ఉన్నాడో ఒక్కోసారి మనం కూడా అలానే ఉన్నాం. పెరిగాడు పెరిగాడు తింటం, ఏదో ఉన్నది తింటం, పోవడం, ఇదే జీవితం తప్ప అవసరమైన దాన్ని వెతికింది ఎక్కడ? అవసరమైన దాని కొరకు తాపత్రయపడింది ఎక్కడా? అవసరమైన దాని కొరకు ప్రయాసపడింది ఎక్కడా? ఈరోజు నీ ఆధ్యాత్మిక ఆశల సంగతి ఏమిటి? నువ్వేటి కొరకు ఆశపడుతున్నావు? ఒకసారి నువ్వే ఆలోచించు బ్రదర్ అండ్ సిస్టర్. ఏశావులాగా మనం అయిపోతున్నామేమో. మనం చేతులారా కొన్ని దీవెనలు పోగొట్టుకుంటున్నామేమో. మన జీవితాన్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నామేమో. ఒకసారి ఆలోచించండి అమ్మా. యాకోబు ఎలా ఉన్నాడో, ఏశావు ఎలా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. జ్యేష్ఠత్వం కొరకు ఒక పూట పస్తుండైన తాను జ్యేష్ఠత్వాన్ని పొందుకున్న యాకోబు ఎక్కడ? వండుకున్నవాడు, తినాలనుకున్నవాడు జ్యేష్ఠత్వాన్ని తీసుకున్న తర్వాత ఆహారాన్ని కూరని అన్నకి చేశాడు. అతనేమో జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి ఆహారాన్ని కోరుకున్నాడు. ఏశావు జీవితం గురించి చెప్పాలంటే చాలా రోజులు అయిపోతుంది. ఒకటి, చావు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. రెండు, ఆధ్యాత్మిక ఆశలు లేనివాడిగా ఉన్నాడు. మూడు, క్షణికమైన వాటి కొరకు, ఒక మాటలో చెప్పాలంటే క్షయమైన వాటి కొరకు అక్షయమైన దాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంటది, మీరు అక్షయ బీజము నుండి పుట్టిన వారు. మనమందరం కూడా ఏ బీజం? అక్షయ బీజం. అక్షయము అంటే క్షయత లేనిది, నాశనము లేనిది. ఇప్పుడు మనం నాశనము లేని బీజము నుండి పుట్టాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ద్వారా మనము ఈ లోకములో జన్మించాం. అంటే ఆధ్యాత్మికంగా జన్మించాం. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనము జన్మించబడినప్పుడు మనలో అక్షయ బీజము నుండి పుట్టిన వాళ్ళం కాబట్టి క్షయమైనటువంటి ఆశలు కోరికలకు మనం స్థానం ఇవ్వాలా? మన మాటలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకో. క్షణికమైన వాటి కొరకు, అల్పకాల పాప భోగాల కొరకు మనం అవకాశం ఇవ్వాలా? ఈ రోజున మనం ఎలా అయిపోయామంటే, ఒక మాటలో చెప్పాలంటే ఏశావులాగా తయారైపోయాం. మనకి ఆ పూటకి తిండి ఉంటే చాలు, మనకి ఆ పూటకి ఆనందం ఉంటే చాలు. ఇక తర్వాత సంగతి ఏంటి, తర్వాత ఎలా ఉంటున్నాం, తర్వాత ఏంటి, ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఆ పూటకు దొరికిందా సంతోషం. ఈరోజు ఇలాగనే తయారయ్యామండి. ఏశావులో ఆ చెడు లక్షణాలు చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కనిపించలేదు, నాకు చాలా కనిపించింది. అరే, అవసరమైనది జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటున్నా కూడా దిగులు చింత లేదే. అయ్యో, కష్టపడి ఇన్నాళ్ళు కాపాడుకున్న జ్యేష్ఠత్వం పోతుందన్న బాధ లేదే. నా సుఖం నాకుంటే చాలు, నా ఆనందం నాకుంటే చాలు, నాకు ఇంకెందుకు అవసరం లేదు, ఇంకా మిగతావేం అవసరం లేదు, నా సుఖం నాకుంటే చాలు. ఈరోజు నేను ఇలా తయారవ్వలేదండి మనం. నా పాప సుఖం నాకుంటే చాలు, నా తిండి నాకుంటే చాలు. ఒక పక్కన నీ దేశంలో అన్ని వేల మంది, వందల మంది రోజుకి చనిపోతుంటే భారంగా ప్రార్థన చేయాలనే రోషం లేదా? ఉండదు మనకి. మనకు ఆ టయానికి తిండి దొరికి ఆ టయానికి మనం బాగుంటే ఇంకా చాలు మనకి. ఇంకా పక్కన వాళ్ళు ఏమైపోయినా మనకు అనవసరం. ఏసావు స్పిరిట్ కాదా ఇది? ఏసావు ఆత్మ కాదా ఇది? అసలు ఎలా ఉంటున్నామండి మనం? ఉం? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఎన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయో తెలుసా ఏసావు. అదే స్వభావం మనకు తెలియకుండా మనలో కనిపిస్తుంటే అసలు ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కావట్లేదు, ఎందుకు ముందుకెళ్తున్నామో అర్థం కావట్లేదు. ఏసావులాగా అయిపోతున్నామండి. చేతులారా దీవెనలు పోగొట్టుకుంటున్నాము. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడన్న దిగులుందా? రోజు నీ జీవితంలో కూడా ఇన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు, అర్థమవుతుందా నీ తొందరపాటును బట్టి? ఒక్క శాతమైన అయ్యో నేను ఇంత ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నానే, ఇంత దీవెన పోగొట్టుకుంటున్నానే, ఇంత భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాను నేను ఒక దిగులుందా? లేదు. మనకి తిండి దొరికితే చాలు మనకి, ఇక ఏది అక్కర్లా, ఏది అక్కర్లా. ఏశావు తన జీవితం అంతా కూడా ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించాడు.
పోయి ఆ ఎవరినో వివాహం చేసుకున్నాడు. వాటిని బట్టి ఇస్సాకుకి రిబ్కాకి ఏం కలిగింది? ఆదికాండం 26:35. వీరి ఇస్సాకు రిబ్కాకును మనోవేదన కలుగజేశారు. దేవునిని బాధ పెట్టాడు. తల్లిదండ్రులకి ఏం కలుగజేశాడు? మనోవేదన. మనోవేదన మానసికంగా తల్లిదండ్రులు నేర్పించేశాడండి. పోయి ఎవరినో వివాహం చేసుకొని, మనకు వద్దయ్యా బాబు, మనం ఎవరమయ్యా అబ్రహాము సంతానం, ఎవరిని పడితే వాళ్ళు వివాహం చేసుకోకూడదయ్యా బాబు అంటే, లేదు, పోయి బాసేమతును పెళ్లి చేసుకొని అమ్మా నాన్నకు మనోవేదన కలుగజేశాడు. తల్లిదండ్రులను ఏడిపించాడు, ప్రభువుని ఏడిపించాడు, తన జీవితాన్ని ఏడిచేటట్టు చేసుకున్నాడు. ఏశావు చూడండి, దేవుణ్ణి నేర్పించాడా? తల్లిదండ్రులు నేర్పించాడా? చివరికి దీవెనలు పోయాక తానే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అందుకని ఏశావు వంటి భ్రష్టుడును వ్యభిచారి మీలో ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకోండి అనే మాట వాడటానికి కారణాలు చాలా కనిపిస్తున్నాయి. మీరు మాత్రం గుర్తు పెట్టుకోవలసినవి ఒక్కొక్కటి చెప్తాను. నోట్ చేసుకునే వారు నోట్ చేసుకోండి. ఒక్కొక్కటి వివరించుటకు సమయం లేదు, కానీ నేను చెప్పిన వాటన్నిటిని కలిపి పాయింట్ వైజ్ గా చెప్పాలంటే, ఏశావు భ్రష్టుడు వ్యభిచారి అని పిలవడానికి, లేదా ఏశావు ఆత్మలో పనిచేసేటువంటి విషయాలేంటో ఒక 2-3 త్వరగా చెప్తాను, నోట్ చేసుకోండి. నెంబర్ 1 ఆల్రెడీ చెప్పిందే. నెంబర్ 1, ఏశావు చావు అనేటువంటి వాటి మీద నడిపించబడుతున్నాడు, లేదా ఏశావు చచ్చిపోవాలి అనేటువంటి ఆత్మను కలిగి ఉన్నాడు. ఆ ఏశావు ఆత్మ అంటే ఈ చచ్చిపోవాలని ఆత్మ. నేను చచ్చిపోబోతున్నా, నేను చావు 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 అనే మాట, మన మాట ఆశీర్వాదపు వచనాలే ఉండాలి తప్ప మన నోట ఈ వ్యర్థమైనటువంటి ఆ మాటలు ఉండకూడదు. రెండవది, క్షణికమైన వాటి కొరకు లేదా క్షయమైన వాటి కొరకు. అక్షయమైనది పోగొట్టుకున్నవాడు. చిన్న చిన్న వాటి కొరకు పెద్ద పెద్ద వాటిని పోగొట్టుకున్నాడు. మన బ్రతుకులో కూడా ఇలాగనే తయారయ్యాం. చిన్న చిన్న వాటి కొరకు పెద్ద పెద్ద వాటిని పోగొట్టుకుంటున్నాం. చిన్న చిన్న వాటి కొరకు ఒకసారి మనమే ఆలోచిద్దాం, మనం ఎలా ఉన్నాం? చిన్న చిన్న వాటి కోసం పెద్ద పెద్ద దీవెనలు పోగొట్టుకోవట్లేదా? మూడు మూడు ఆశ లేనివాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆశే లేదు ఈయనకి, ఆధ్యాత్మికమైన ఆశే లేదు. ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు. 20 ఏళ్ల వరకేమో తిండి తిండి తిండి, తర్వాత కొన్ని రోజులకి నాన్నగారు ఆశీర్వదించాలని పిలిచి యాకోబే దీవించబడితే తమ్ముణ్ణి చంపాలని పగ పెట్టుకొని తిరిగాడు. పగ తిండి ఇవి ఉంటే చాలు అన్నట్లుగా కొనసాగింపబడ్డాడు. విస్తారంగా అతనికి ఎదోమీయులు అనేటువంటి సంతతి వారు కలిగారు తర్వాత పిల్లలు, కానీ వారు ఆశీర్వాదం పొందింది చాలా తక్కువగా కనిపిస్తుంది. అసలు ఈయన ఎట్లా ఉంటాడంటే ఏశావు ఆ టయానికి నేను అనుకుంది జరిగింది చాలు అన్నట్లుగా వెళ్ళిపోతున్నాడు. 4, తల్లిదండ్రులకు మనోవేదన కలుగు చేశాడు ఏశావు. తల్లిదండ్రులకి మనోవేదన, మానసిక దుఃఖం, మానని బాధ, మానని వేదన. దయచేసి తల్లిదండ్రులను ఏడిపించొద్దు. తల్లిదండ్రులను బాధ పెట్టి మనం సాధించేదంటూ ఏమీ లేదు. తల్లిదండ్రులు మనోవేదన కలుగు చేయటం కూడా ఏశావు జీవిత నాశనానికి కారణమైపోయింది. తల్లిదండ్రులకు దుఃఖం కలిగించే బిడ్డలుగా ఉండకూడదు. తల్లిదండ్రులకు దుఃఖం కలిగించి ఆశీర్వదింపబడిన వారు ఒక్కరు కూడా లేరు దేవుని వాక్యం. తల్లిదండ్రులను ప్రేమించి దీవెనలు పొందిన వారే చాలా మంది ఉన్నారు. ప్రేమించండి, వారికి మనోవేదన ఏశావులా కలుగు చేయమాకండి. యాకోబు పోయి తండ్రి చెప్పిన మాట చక్కగా పెళ్లి చేసుకొని ఆశీర్వదింపబడ్డాడు. ఏశావు ఎవరినో తెచ్చుకొని పెళ్లి చేసుకొని మనోవేదన కలుగు చేశాడు. నిజం చెప్పాలంటే ఏశావు అంటేనే ఇస్సాకుకి ఎక్కువ ఇష్టం. అయినా ఏశావు మాట వినలా.
యాకోబు మాట విన్నాడు. యాకోబు రాహేల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అందరికీ తెలుసు. అసలు ఆమెను ప్రేమించడానికి కారణం ఏంటి? నాన్నగారు పిలిచారు, ఇదిగో మీ మామ ఉన్నాడు, మామ కూతుర్ని వెళ్ళి పెళ్లి చేసుకోమని చెబితే అప్పుడెళ్ళి మామ కూతుర్లని వివాహం చేసుకుందాం అనుకున్నాడు. తండ్రి మాట విని నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఎక్కడ తండ్రికి దుఃఖం కలిగించలేదు, ఎక్కడ తండ్రి మాటకి ఎదురు చెప్పలేదు, ఎక్కడ తండ్రి తనను ప్రేమించకపోయినా తండ్రికి ఎదిరించలేదు. ఏశావేమో ఎదిరించాడు. రోజున నీ పరలోకపు తండ్రి కూడా నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన మాటను ధిక్కరించి ఆయన మాటను కాదని వెళ్ళిపోతే ఇక ఎవరు ఏం చేయలేరు. ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది, కానీ సమయం నాకు కొంచెం లేకపోవడం వల్ల నేను షార్ట్ కట్ గా చెప్పి ముగించాలని ఆశపడి కొన్ని మాటలే మీకు చెప్పాను, కానీ చాలా విషయాలు దాగున్నాయి. ఒకటి, ఏశావులాగా నేను ఎప్పటికి ఉండకూడదు నాయన, యాకోబులాగా నేను ఉండాలి. ఆ ఏశావు ఆత్మలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, నాలో ఆ లక్షణాలు ఉంటే తీసివేయాలి. ఆ జ్ఞానం నాకు ఇవ్వండి. నేను నా పరిశుద్ధతను కాపాడుకోవాలని అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అమ్మా, ఈ రోజున చిన్న వర్తమానమే, ఒక చిన్న రివిజన్ లా చేశాను. ప్రభు చిత్తమైతే మరొకసారి నేను వివరిస్తాను. చిన్న పని ఉంది, త్వరగా ముగిస్తున్నాను. నా ప్రార్థన ముగించిన తర్వాత అందరూ ఏకాంత ప్రార్థనలో ఉండండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, కృపగలిగిన రాజా, మాతో మాట్లాడిన కొన్ని మాటలు బట్టి వందనాలు అయ్యా. నిజమే, మేము ఎలా ఉన్నామో ఎలా ఉండాలో మీరు మాకు తెలియచేశారు నాయన. మా బ్రతుకులు ఎలా ఉండాలో కూడా మీరే మాకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏశావు ఆత్మ మాలో పని చేయకూడదు. ఏశావు చేతులార దీవెనలు పోగొట్టుకున్నవాడు. మేమెవ్వరం అలా పోగొట్టుకోకూడదయ్యా, ఇంకా దీవెన సంపాదించుకోవాలి. ఆ విధమైన కృపతో మమ్మల్ని అందరినీ నింపమని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత ఇవ్వండి. ఆర్థిక సమస్యలతో ఫైనాన్షియల్ గా బలహీనంగా ఉన్న వారికి మార్గాలు తెరవండి. కన్నీటితో ఉన్నవారి కన్నీటిని తొడవండి. నీ బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి, ఆదరణ ఇవ్వండి, బలపరచండి, సహాయము చేయమని. ప్రభువా తండ్రి, నీ పిల్లలకు మీరే తోడు, నీ పిల్లలకు మీరే ఆధారం. మా అందరిని మీరు కాపాడమని ఈరోజు మా ఇళ్ళ చుట్టూ కంచి వేసి, మా చుట్టూ కంచి వేసి వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించు. ప్రతి ఒక్కరికి తోడుగా ఉంది. ఇప్పుడు నీ చిత్తమైతే ఏకాంత ప్రార్థనలో ఉంటుండగా వారిని బలపరచమని, సమస్తాన్ని సమకూర్చి జరిగించమని. అయ్యా, ఉదయకాల ప్రార్థనలో కూడా ఇంకా అందరూ పాల్గొని చక్కగా నేను స్తుతించినట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడే ఉంటుంది గాక. ఆమేన్. 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 అమ్మా, ఒకటి చిన్న పని ఉన్న కారణంగా ఈ రోజు 5:53కి ముగించాను, కానీ రేపటి నుండి 6 అవుతుంది. ఆ విషయాన్ని గమనించండి. ఒకటి. 2, ఈరోజు గ్రూపు ప్రార్థన